ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు మంగళగిరి, అమరావతి, పిఠాపురం చుట్టూ తిరిగిన జనసేన రాజకీయం ఇప్పుడు సడన్ గా ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. అవును, న్యూఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ పెట్టిన సేన ప్రస్థానం మీటింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతోంది. అసలు ఒకటిగా ఉన్న రాష్ట్రంలోనే జనసేన క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా నిలబడలేదు. అలాంటిది దేశం మొత్తం ఏదో పీకుతాం, జాతీయ సమగ్రతను కాపాడుతాం అంటూ పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఏంటి? ఇది టూ మచ్ కాకపోతే ఇంకేంటి అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సడన్ గా తన రూట్ మార్చారు? దీని వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? కూటమి వేవ్ లో వచ్చిన అదృష్టాన్ని చూసుకుని పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నారా, లేక దీని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీ ఎంట్రీ భయం ఉందా? ఈ రోజు మన వీడియోలో ఈ పొలిటికల్ ఇన్నర్ స్టోరీని పూర్తిగా బట్టబయలు చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. అందులో జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచింది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక పర్టికులర్ వేవ్ వల్ల, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చీల్చకుండా ఉండటం వల్ల జరిగిన మ్యాజిక్. అంటే అదృష్టం పవన్ కళ్యాణ్ ను వరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాని తరుణంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా వాళ్లకు అవసరమైంది. అందుకే మోదీ మరియు అమిత్ షా ద్వయం పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో విపరీతమైన అటెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ను పక్కన కూర్చోబెట్టుకోవడం, ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇది మనం చూస్తున్నాం. బహుశా ఈ లభించిన అటెన్షన్ చూస్తే పవన్ కళ్యాణ్ తానేదో జాతీయ స్థాయి నాయకుడినైపోయినట్లు ఊహించుకుంటున్నారా అనే అనుమానం కలగడం సహజం. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే ఇంకా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా, ప్రతి గ్రామంలో క్యాడర్ ను బలోపేతం చేయకుండా, నేరుగా దేశ రక్షణ, జాతీయ విలువలు గురించి ఢిల్లీలో క్లాసులు పీకడం అంటే అది ఖచ్చితంగా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నట్లే లెక్క. రాజకీయాల్లో ఒక సామెత ఉంది, సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని వాడు ఊరంతా చక్కబెడతా అన్నట్లు ప్రస్తుతం జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేనకున్న బలమేంటి? కేవలం కొన్ని జిల్లాల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. రాయలసీమలోనో లేక ఉత్తరాంధ్రలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లోనో జనసేన ఉనికి ఇప్పటికీ అంతంత మాత్రమే. తెలంగాణలో మొన్నటి వరకు సభలు పెడతామంటే పర్మిషన్లు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి తమ కార్యకర్తలు వచ్చారని పవన్ కళ్యాణ్ ఢిల్లీ సభలో చెప్పుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అక్కడ అసలు జనసేన గుర్తేంటో కూడా సగం మందికి తెలియదు. పార్టీ ఉన్న చోటే ఇంకా సరైన క్యాడర్ బలం, స్థానిక సంస్థల్లో పట్టు లేనప్పుడు వేరే రాష్ట్రాల్లో జనసేనకు ఏం బలం ఉంటుంది? అక్కడ ఎవరు పవన్ ను చూసి ఓట్లేస్తారు? కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ గా అయ్యే పనులు కావు. కేవలం మీడియా అటెన్షన్ కోసం, తానేదో పెద్ద పవర్ఫుల్ లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసమే పవన్ ఢిల్లీ వేదికను వాడుకుంటున్నారు తప్ప ఇందులో గ్రౌండ్ రియాలిటీ సున్నా. ఇప్పుడు అసలైన ట్విస్ట్ లోకి వద్దాం. పవన్ కళ్యాణ్ ఎందుకు మెల్లగా తన రాజకీయాన్ని అమరావతి నుంచి ఢిల్లీ వైపు తిప్పుతున్నారు? దీని వెనుక చాలా లోతైన, బలమైన కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు. అలాగే ఆయన చుట్టూ ఒక పొలిటికల్ ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది. ఆయనకు ఒక విషయం చాలా బలంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఒక్క పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండలేదు. ఈ రోజు కాకపోతే రేపైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఓటమితో సర్వస్వం కోల్పోలేదు. జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. కూటమి ప్రభుత్వం వెనుక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే, లేదా ప్రజల్లో అసంతృప్తి మొదలైతే రేపు మాపో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్ రావడం ఖాయమనే విషయం పవన్ కళ్యాణ్ కు చాలా బలంగా తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో వేవ్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఏపీలో మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రంలో తన రాజకీయ ఉనికి ప్రమాదంలో పడుతుందని పవన్ ముందుగానే ఊహిస్తున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాల నమ్మకం లేకే ఆయన తన పడవను ఢిల్లీ వైపు తిప్పుతున్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు గట్టిగా ఉంచుకుంటే రేపు రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ చేంజ్ వచ్చినా తాను జాతీయ స్థాయిలో ఒక సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేది పవన్ ప్లాన్ కావచ్చు. పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో ఒక మాట అన్నారు, మా ఎంపీలు ముగ్గురే కావచ్చు, కానీ వాళ్ళు దేశ ప్రయోజనాల కోసం మాట్లాడాలి అని. వినడానికి ఇది చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 3 సీట్లున్న పార్టీ జాతీయ విధానాలను ఎలా శాసిస్తుంది? నిజానికి పవన్ కళ్యాణ్ తన రాజకీయాన్ని ఢిల్లీ వైపు తిప్పటం వెనుక ఉన్న వ్యూహం ఏంటంటే, రేపొద్దున రాష్ట్రంలో కూటమి విచ్ఛిన్నమైన, లేదా చంద్రబాబుతో ఏమైనా విభేదాలు వచ్చినా తనకు నేరుగా మోదీ, అమిత్ షాల సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఏపీలో జగన్ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రంలో పోరాటం కంటే కేంద్రంలో ఒక పెద్ద పదవినో లేదా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపునో తెచ్చుకుంటే
తన పొలిటికల్ కెరియర్ సేఫ్ గా ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయన తన స్పీచ్లలో ఎక్కడ రాష్ట్ర సమస్యల గురించి కాకుండా వికసిత్ భారత్, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన, జాతీయ భద్రత అంటూ పూర్తిగా బీజేపీ ఎజెండాను మోస్తున్నారు. అంటే తాను పూర్తిగా బీజేపీ లైన్ లోకి వెళ్లిపోయానని, తనకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని అటు చంద్రబాబుకు ఇటు జగన్ కు ఒకేసారి సిగ్నల్స్ ఇస్తున్నారు పవన్. కాబట్టి మిత్రులారా, వాస్తవం ఏంటంటే కూటమి వేవ్ లో గెలిచిన అదృష్టాన్ని మోదీ సర్కార్ ఇస్తున్న అటెన్షన్ ను వాడుకుంటూ పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. ఉన్న రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవడం కష్టమని తెలిసి రేపు మళ్లీ జగన్ వస్తాడనే భయంతోనో లేదా ముందస్తు జాగ్రత్తతోనో తన రాజకీయాన్ని మెల్లిగా ఢిల్లీ వైపు మారుస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో బలం లేనప్పుడు కేవలం ఢిల్లీలో సభలు పెట్టినంత మాత్రాన జాతీయ నాయకుడు అయిపోలేరనేది పొలిటికల్ అనలిస్టుల మాట. మరి దీనిపై మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ఢిల్లీ పాలిటిక్స్ కేవలం ఒక షో ఆఫ్ మాత్రమేనా, లేక నిజంగానే ఆయన ఏపీలో జగన్ మళ్ళీ వస్తాడనే భయం ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.